This conference will now be recorded. Hello friends, welcome to our Telugu Tech Life YouTube channel. So friends, in this video we are going to discuss about the abstraction in OOPS. So data abstraction in OOPS. Okay. సో అబ్స్ట్రాక్షన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. జనరల్ గా మనము ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు అబ్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేయండి అంటాం. ఫస్ట్ అసలు మనం డేటా అబ్స్ట్రాక్ట్ అంటే మన ప్రాజెక్ట్ యొక్క అబ్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేస్తాం. అంటే ఓవరాల్ ఐడియా అనమాట, ఐడియా ఆఫ్ అవర్ ప్రాజెక్ట్, మనం ఏం ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నాము అని. అంటే మన థీమ్ లేదంటే థీమ్ అని చెప్తాము. సో దట్ మీన్స్ లేదంటే ఒక టెంప్లెట్ ఎలా అయినా చేయొచ్చు. సో టెంప్లెట్ కానీ థీమ్ కానీ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ అంటాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ అనమాట. అంటే దీని మెకానిజం ఏంటి అంటే హైడింగ్ ది ఇంప్లిమెంటేషన్ అండ్ షోయింగ్ దే పెర్ఫార్మెన్స్. సో ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ అప్లికేషన్. Okay, so it is mainly used for the APIs, application program implementation antaru kada. So API mainly used for APIs ki APIs ni develop cheyadaniki use chestaru. Okay, so the process of hiding the implementation of code. Okay, so ee hiding ela jarugutundi ante so through abstract classes and objects, methods, through abstract classes and methods, abstract classes and abstract methods antaru. So ఇది ఎలా జరుగుతుంది అంటే we will create the empty class. ఫస్ట్ సింగిల్ గా నార్మల్ గా చెప్పాలి అంటే జనరల్ గా we will create the empty class with pass keyword. సో పాస్ కీవర్డ్ ని క్రియేట్ చేసి ఒక ఎంప్టీ క్లాస్ క్రియేట్ చేస్తాం కదా, అలా అయినా క్రియేట్ చేసు. అండ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ హియర్ ఏంటంటే వీ వోంట్ మెన్షన్ ఇన్స్టాన్షియేషన్. దట్ మీన్స్ వీ కెనాట్ క్రియేట్, సో వీ వుడ్ నాట్ క్రియేట్ ఆబ్జెక్ట్స్ టు దిస్ క్లాస్. ఓకే, యాక్చువల్ గా ఒక ఆబ్జెక్ట్ ని యొక్క డిజైన్ అనేది మనం క్లాస్ లో ఇంప్లిమెంట్ చేస్తాం కదా. సో ఆబ్జెక్ట్ యొక్క ఫీచర్స్ అండ్ బిహేవియర్ చెప్పాలంటే క్లాస్ ని కాల్ చేస్తాము. సో ఈ ప్రాసెస్ లో ఏంటి అంటే ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని మనము కాల్ చేయము. ఓకేనా, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయము. ఇన్స్టాన్షియేషన్ అనేది జరగదు, అంటే ఇన్స్టెన్స్ క్రియేషన్ అనేది జరగదు. మరి ఎలా అయితే అంటే వి విల్ క్రియేట్, సో త్రూ ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్లాసెస్ వల్ల ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సెకండ్ థింగ్ ఏంటి అంటే వీ కెన్ ఆల్సో క్రియేట్ ది అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అంటే ఏ మెథడ్ అయితే ఆబ్జెక్ట్ యూజ్ చేసి కాల్ చేయకూడదు, అంటే ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి కాల్ చేస్తున్నామంటే ఆ క్లాస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నామనే కదా, బయటికి యాక్సెస్ చేస్తున్నామనే కదా. సో నేను ఏదైతే మెథడ్ ని బయటికి ఆబ్జెక్ట్ యూజ్ చేసి అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ నేను యూజ్ చేయకూడదు అనుకుంటాను, ఆ మెథడ్ ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ గా డిఫైన్ చేసుకుంటాను. ఓకేనా, విచ్ కెనాట్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్, which cannot be accessed at the outside of class. Okay, so we will go for the single example of this one is same example, polygon చూద్దాం. దట్ మీన్స్ క్లాస్ పాలిగాన్ చూస్తే పాలిగాన్ అంటే ఏంటి, మెనీ సైడ్స్ అనే కదా. సో సేమ్ మనం ఇందాక షేప్ లో చూసాము, ఇప్పుడు పాలిగాన్ లో చూస్తాము అంతే. సో ప్రతి ఒక్క దాని షేప్ అనేది లేదంటే నంబర్ ఆఫ్ సైడ్స్ అనేవి ఎస్ డిపెండ్స్ అపాన్ ది ఆబ్జెక్టే కదా. సో ఇక్కడ నేను పాస్ అని తీసుకున్నాను, అంటే ఏంటి, ఇది ఎంప్టీ క్లాస్ అనే కదా, సారీ ఎంప్టీ మెథడ్. ఓకే, సో ఇప్పుడు క్లాస్ ట్రయాంగిల్ లో మనం చూసుకుంటే చూద్దాము, మళ్ళీ అదంతా టైం వేస్ట్ అని తెలిసినాయి కదా. ఓకే, సో చూడండి ఇక్కడ ఎంప్టీ క్లాస్ అన్నమాట. సో వి జస్ట్ నీడ్ టు టైం వేస్ట్ ఎందుకు.
Okay, so we have to import the from ABC import ABC. That means ABC అనే మాడ్యూల్ నుంచి ABC అనే మెథడ్ ని లేదంటే సబ్ మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకుంటాము. ఈ మెథడ్స్ ఈ మాడ్యూల్స్ అనేవి నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. ఓకేనా? సో పాలిగాన్ అంటే ఏంటి? మెనీ సైట్స్ అని. సో ఈ సైట్స్ అనేవి మనం తీసుకున్న ఆబ్జెక్ట్ ని బట్టి ఉంటాయి. సో ట్రయాంగిల్ తీసుకుంటే 3 సైట్స్ ఉంటాయి కదా. సో సేమ్ ఫంక్షన్ రాశాను. ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఎంప్టీ మెథడ్ అని మీనింగ్. సో ఇది మాన్యువల్ గా క్రియేట్ చేసిన ఎంప్టీ మెథడ్ అన్నమాట, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్. సో ఇక్కడ మనకి ఎంప్టీ డేటా ఉంది కదా. సో దీన్ని బయటికి కాల్ చేసిన ఆబ్జెక్ట్ యూజ్ చేసి కాల్ చేసిన ఎటువంటి యూజ్ ఉండదు, ఎందుకంటే ఇట్ కంటైన్స్ నథింగ్. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే ఇది ఎంప్టీ మెథడ్ క్రియేటెడ్ మాన్యువల్లీ. ఓకే, సో బట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ గా కూడా మనం డిఫైన్ చేయొచ్చు, అది నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో చెప్తాను. సో క్లాస్ ట్రయాంగిల్ లేదంటే క్లాస్ స్క్వేర్, క్లాస్ పెంటగాన్, సో వీళ్ళన్నిటిని కూడా మనం తీసుకున్న షేప్ ను బట్టి సైట్స్ అనేవి డిసైడ్ అవుతాయి. సో ఇప్పుడు నేను పాలిగాన్ అని ఎంప్టీ క్లాస్ తీసుకున్నాను కదా, సేమ్ దాన్ని కాల్ చేయండి. ఓకే, సో పాలీ ఈక్వల్ టు సో పాలీ డాట్ షేప్ అంటే సైట్స్ అంటే ఎంప్టీ క్లాస్ కదా, ఎగ్జిక్యూట్ అయింది బట్ ఎంప్టీ క్లాస్ కాబట్టి ఇక్కడ మనకేం అవుట్పుట్ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రై తీసుకుంటే ట్రయాంగిల్. ఓకే, సో టీ డాట్ సైడ్స్ 3 ఉంటాయి కాబట్టి 3 వస్తాయి. ఓకే, సో అగైన్ ఎస్క్యూ ఈక్వల్ టు స్క్వేర్ నో ఎస్క్యూ డాట్ సైడ్స్. ఎర్రర్ వచ్చిన నేమ్ అది ఎస్క్యూ స్క్వేర్ ఏం ఇక్కడ జీ ఉంది. ఓకే, ఓకే, సో స్క్వేర్ అండ్ సేమ్ అగైన్ పి తీసుకుంటే సో pentagon and it has only 5 sides. ఓకే, సో ఇది ఎంప్టీ క్లాస్ కాబట్టి మనకి ఇక్కడ ఎంప్టీ క్లాస్ కాబట్టి ఎంప్టీ మెథడ్ కాబట్టి ఇక్కడ మనకి ఏమీ అవుట్పుట్ రాలేదు. ఓకే, డాట్ సైడ్స్ అనేవి. ఓకేనా? అది ఈ మెథడ్ ని మనము అబ్స్ట్రాక్ట్ మెథడ్ గా డిఫైన్ చేస్తాం అనుకోండి. ఈ మెథడ్ ని ఎంప్టీ మెథడ్ కదా, దీన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ గా క్రియేట్ చేసాము అంటే ఈ మెథడ్ అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో చూడండి టైప్ ఎర్రర్ మీకు వచ్చేస్తుంది. కాంట్ ఇన్స్టాంటియేట్ అబ్స్ట్రాక్ట్ పాలిగాన్ క్లాస్ పాలిగాన్ విత్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ సైట్స్. సో సైట్స్ అనేది అబ్స్ట్రాక్ట్ మెథడ్ కదా, సో ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉన్న మెథడ్ యొక్క క్లాస్ ని మనము యాక్సెస్ చేయలేము. ఓకే, ఎర్రర్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ పాలిగాన్ ని రిమూవ్ చేసి వేరొక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయండి. ఈ పాలిగాన్ ఉంటే సో ఇక్కడ సైట్స్ అనేది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయింది కదా, సో ఈ రెండింటిని రిమూవ్ చేసి మీరు గనక కాల్ చేస్తే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని క్రియేట్ చేసిన క్లాస్ కి మనము ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేము, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కోసం. అండ్ ఇలా ప్రాసెస్ ని హైడ్ చేయడం వల్ల మనకి టైం కాంప్లెక్సిటీ కూడా రెడ్యూస్ అవుతుంది. ఫర్ ద రిడక్షనాలిటీ పర్పస్ we will use the abstraction, data abstraction in OOPS. So that's all what about the OOPS concepts, that is inheritance, polymorphism, data encapsulation and data abstraction. So inheritance ante inheriting the properties or methods ani. Data encapsulation ante wrapping, that means completely erase ani. లేదు అంటే ఇలా డేటా హైడింగ్ అని చెప్పొచ్చు. ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ ని యూజ్ చేస్తే మనము కాల్ చేసుకోలేము. కమింగ్ టు పాలిమార్ఫిజం, ఒక ఫంక్షన్ ని మల్టిపుల్ పర్పసెస్ కి యూజ్ చేస్తాము, దాంట్లో మెథడ్ ఓవర్ రైడింగ్ చూసాము. సో యాక్చువల్ గా ఇక్కడ చూడండి, నేను ఆబ్జెక్ట్ అనేది పీ కి క్రియేట్ చేశాను. పీ కి క్రియేట్ చేసినప్పటికీ మనం ఇన్హెరిటెన్స్ లో చూస్తే మల్టీ లెవెల్ లో జరిగినప్పుడు కూడా లాస్ట్ లో ఉన్న క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసిన కానీ ఫస్ట్ పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. బట్ కమింగ్ టు పాలిమార్ఫిజం, మెథడ్ ఓవర్ రైడ్ అవడం వల్ల అక్కడ
మనం లాస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేసామో అదే వచ్చింది. కమింగ్ టు అబ్స్ట్రాక్షన్, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే మనం ఏదైతే సేఫ్ మెథడ్ అని డిక్లేర్ చేసామో ఆ మెథడ్ ని మనం అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి కాల్ చేయలేము. సో దిస్ ఈస్ ఆల్ వాట్ అబౌట్ ది ఊప్స్ ఇన్ పైథాన్. సో ద రిమైనింగ్ ద ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి కూడా యాజ్ పర్ ద రిక్వెస్ట్ నేను చేయాలి అనుకుంటున్నాను. సో ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏంటి అంటే, మార్నింగ్ నేను సెర్చ్ చేసిన ప్రకారం ఏంటి అంటే అన్ని కూడా థియరటికల్ గా చెప్పే ఆన్సర్స్ ఉన్నాయి, కానీ ఇలా ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్ తో ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఏమీ లేవు. బట్ ఇన్ ఫర్దర్ ఏదైనా ఉంటే ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే చేస్తాను. సో లేదు అంటే దిస్ ఈజ్ ఆల్ వాట్ అబౌట్ ది ఊప్స్ కాన్సెప్ట్. సో దట్స్ ఆల్ for this video, and if you have any doubts you can comment us in the comment section, and the remaining section in the next session I will discuss the creation of own packages in Python. Okay, so that's all for video. Thank you.